హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టమాటా వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వంకాయ టమాటా పచ్చడి కోసం ఒక మూకిడి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చి ముక్కలుగా వేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకొని ఈ విధంగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇందులో మళ్ళీ టమాటా కూడా వేయించుకోండి. వంకాయ కూడా వేసుకొని మగ్గించుకోండి. మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మగ్గబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందులోనే నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. మిక్సీని తీసుకొని అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు మిక్సీ గిన్నెలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా బరకగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా వంకాయ కూడా వేయండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. పోపు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోండి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా ఈ టమాటా వంకాయ పచ్చడిని చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి.